సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు ప్రకాశం జిల్లా పామూరు మండలంలో రెవెన్యూ సదస్సు జరుగుతున్న సందర్భంగా దూపగుంట గ్రామంలోని రెవెన్యూ సదస్సులో పాల్గొనడం జరిగింది. రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ గారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూ కబ్జాలు ఫ్రీహోల్డ్ పేరుతోటి నిషిద్ధ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, వీటి మీద విచారణ జరిపించాలని చెప్పి మేము జిల్లా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధానంగా మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో, కనిగిరి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో మరి ఈ యొక్క అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. దాదాపు రాష్ట్రంలోనే ఈ యొక్క భూముల అవకతవకలకు సంబంధించి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోనే దాదాపు 3 నుంచి 5 వేల వరకు అక్రమంగా ఆన్లైన్ చేసినట్లుగా మరి ప్రభుత్వం లెక్క చెప్పినటువంటి పరిస్థితి. ఎవరైతే పేదల భూములు దోచుకున్నారో గత అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఆ భూములన్నింటినీ కూడా తిరిగి పేద ప్రజలకు దక్కే విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి దూపగుంట గ్రామంలో 2018లో ఆగస్టు 8న ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెనకబడ్డ ప్రాంతం, అలాగే ఈ యొక్క కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పామూరు మండలంలో దూపగుంట గ్రామంలో 208 ఎకరాల్లో ప్రభుత్వ భూమి, ఇది పూర్తిగా 208 ఎకరాల ప్రభుత్వ భూమిలో దూపగుంట గ్రామంలో త్రిపుల్ కాలేజ్ అబ్దుల్ కలాం గారి పేరుతోటి త్రిపుల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన శంకుస్థాపన చేశారు, భూమి పూర్తి చేశారు. భారీ ఎత్తున పైలన్ను కూడా ఆవిష్కరించినటువంటి పరిస్థితి మనం చూశాం. అయితే అది కార్యరూపం దాల్చాల. ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసిన దాన్ని నేనెందుకు కంటిన్యూ చేయాలా, నేనెందుకు పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదో సినిమాలో మన చూసే ఆర్తిక సత్యబాబు పాత్ర, వాడు అరగుండు చేస్తే నేను పూర్తి ఎందుకు చేస్తానని చెప్పి ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ యొక్క దూపగుంటలో శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరించినటువంటి దాన్ని జోలికి వెళ్లకుండా, అక్కడే నిర్మాణం చేపట్టకుండా ఆయన మరలా కనిగిరి మండలంలోని బల్లపల్లి అనే గ్రామంలో ఆయన ఒక శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే నోటిఫికేషన్ కూడా ఏంటంటే వన్ సైడ్ గా గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేసేసి మేము ఇక్కడ ఈ కట్టడాలను త్వరలోనే నిర్మాణం చేపడతాం, కాలేజీ చేపడతాం, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. వెనకబడ్డ ప్రాంతంలో మరి త్రిపుల్ కాలేజీ పెట్టడం వల్ల అనేక మంది విద్యార్థులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి కళ్ళబుల్లి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా అధికారం కోల్పోయి తర్వాత కూడా ఇప్పుడు కూడా మాట్లాడారు. నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ ప్రాంతాన్ని, ప్రజల్ని, రైతులు, ఈ ప్రాంత మరి వివిధ రాజకీయ పక్షాలని, ప్రజా సంఘాలని త్రిపుల్ కాలేజ్ ఏదైతే అబ్దుల్ కలాం పేరుతో త్రిపుల్ కాలేజ్ పెడతామని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు హామీ ఇచ్చారో, శంకుస్థాపన చేశాడో, పైన ఆవిష్కరించాడో అదే ప్రాంతంలో ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి తిరిగి కాలేజీ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఇప్పటికి ఎక్కడో ఒంగోలు రావణ నాయుడు కాలేజీలో ఒక అద్దె భవనాల్లో మరి కాలేజీ నిర్వహిస్తూ ఇక్కడ పిల్లలు సరిపోతే మళ్ళీ కొంతమందిని తీసుకెళ్లి ఇప్పుడుపాయలో లేకపోతే నూజిబీడి కాలేజీలో కొంతమంది విద్యార్థులు అక్కడ పెట్టి చదివించడం, సరైన వసతులు లేక మరి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అకామిడేషన్ సక్రమంగా లేదు, అలాగే మెస్ కూడా సరిగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన ప్రాంత విద్యార్థులు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందువల్ల మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, త్రిపుల్ కాలేజీని వెంటనే చంద్రబాబు గారు ఈ కట్టడాల నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.